నమ్ముకున్న సిద్ధాంతం కోసం కొన్ని ఏళ్లుగా అడవిలో ఉండాల్సిన పరిస్థితి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అయితే కగారు పేరుతో ఒకవైపు సరెండర్లు లేకపోతే మాత్రం ఎన్కౌంటర్లు. ఇలాంటి సందర్భంలో ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఈ పరిణామాలు? ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఉద్యమగత చరిత్ర ఒకనాడు భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన చరిత్ర చాలా గొప్పది. అది అంటే ఆనాడు గ్రామాల్లో భూస్వామ్య వర్గాలు పెత్తందరి వర్గాలు ఉన్నారు. తర్వాత అంటే ఆనాడున్న పరిస్థితుల పట్ల కూడా గ్రామాల్లో ప్రజలు కూడా మావోయిస్టు పార్టీ పైన అభిమానం ఉండి అనేక మంది రిక్రూట్ అయ్యారు. విద్యార్థులు, మేధావులు, కార్మిక వర్గం, రైతులు రిక్రూట్ అయినరు. కాబట్టి ఈ ఉద్యమం ఏదైతే ఉందో అంటే గత 50 ఏళ్ళకు పైగా ఇది నడుస్తుంది. అయితే ఇప్పుడు గతంలో ఉన్న పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు అన్నట్టు దోపిడీ ఉన్నది. దోపిడీ మరో రూపంలో చాలా తీవ్రంగా పెరిగింది. కానీ గతంలో ఉన్న భూస్వాములు, కరుడు కట్టిన భూస్వాములు ఇవాళ లేరు. ఇవాళ ఏమైపోయింది, ఆ భూస్వాములు పెట్టుబడిదారి వర్గంగా మారడం అనేది అవుతుందో పెట్టుబడిదారి విధాన పద్ధతిలో కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు ఇవాళ ఇప్పుడు చనిపోయిన వాళ్ళని కూడా మనం గమనిస్తే అక్కడ ఎవరు చనిపోతున్నారు, దండకారులున్న ప్రజలే ఎక్కువ చనిపోతున్నారు. వాళ్ళే నీకు ఇక్కడ బయట నుంచి పోయిన వాళ్ళు ఎవరైతే అంటే అరుదుగా ఇప్పుడు మనకు ప్రభాకర్ ఇందులో పట ఎన్కౌంటర్లో ఇక్కడ ప్రభాకర్ లేదా అప్పుడప్పుడు ఒకరిద్దరు చనిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ బయట అంటే మైదానాల నుంచి లేదా ఈ ప్రాంతాల నుంచి ఏదైతుందో పోవడం అనేది తగ్గిపోయింది అది. కాబట్టి ఈ పరిస్థితి లోపల కూడా ఏంటంటే అక్కడ అంటే ఆదివాసీ ప్రజలతోటి వాళ్ళు ఏదైతే యుద్ధం కొనసాగిస్తుండ్రో అంటే అది ఒంటరి అయిపోయింది. అది అంటే దేశవ్యాప్తంగా దానికి మద్దతు అనేది అవుతుందో జనరల్గా సానుభూతి లేదా అంటే సానుభూతి ఉంది. కానీ సానుభూతి ఉన్నది కానీ ఒక క్రియాశీలకమైన మద్దతు అనేది దానికి లేదు. అది క్రియాశీలక సంఘాలు లేవు, క్రియాశీలకంగా దానికి వ్యతిరేకంగా అంటే సాయుధ పోరాటం కొనసాగించాలనే పద్ధతులు కూడా లేదు. కాబట్టి అది ఏమవుతుంది, రాజ్యానికి చాలా సులువైతుంది. రాజ్యం అనేది అవుతుందో ఇవాళ ఎట్లున్నది, గతానికంటే ఇవాళ 20 రెట్లు 30 రెట్లు చాలా బలోపేతంగా ఉన్నది. అంటే 1970 80 ఉన్నట్టుగా లేదు రాజ్యం అనేది. అంటే ఇప్పుడు ఇవాళ దాని యొక్క మిలిటరీ బలగాలు కానీ, దాని యొక్క ఎలక్ట్రానిక్ ఆయుధాలు కానీ, తన యొక్క అంటే పైనుంచి కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ కానీ, లేదా గ్రామాల ఇన్ఫార్మర్ నెట్వర్క్ కానీ, లేదా కోవర్ట్స్ కానీ అనేక రకాల లోపల కూడా దాని యొక్క బలం ఏదైతుందో ఆ బలాన్ని గమనించినప్పుడు ఏంటంటే అంటే మావోయిస్టు పార్టీ అది తట్టుకోవడం అనేది ఉందో వాళ్ళు సరే కొంతమంది పోరాడే వాళ్ళు పోరాడుతుండ్రు. ఇప్పుడు మన స్వామి గురించి మాట్లాడు చాలా వాళ్ళు అనేక ఫైరింగ్లో అంటే రీసెంట్గా దాదాపు 1 year కాలంలో కూడా వాళ్ళు పోరాడుతుండ్రు వాళ్ళు. కానీ ఏ పోరాడినప్పుడు కూడా ఏంటంటే ఆ శక్తి ముందట ఏంటంటే వీళ్ళు నిలవలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ అందుకోసం ఏంటంటే ఇప్పుడు నేను సైతం చెప్తున్నది ఏంటంటే సాధ్యం కాదు. అది మీరు దాన్ని సాయుధ పోరాటాన్ని వదిలేసి ఇవాళ బయటకు వచ్చేసి ఇప్పుడు చట్టబద్ధ పద్ధతిలో పట్ల ఇవాళ చాలామంది వచ్చింది కదా. చాలామంది కూడా ఏంటంటే మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి కూడా చాలామంది దాదాపు 450-500 మంది కూడా అది సంఖ్య వచ్చిండ్రు. ఇప్పుడు ఇక వాటిని చూస్తలేరు. ఇప్పుడు వాస్తవంగా నిన్న మొన్న కూడా ఒరిస్సా నుంచి చాలామంది వస్తారు, కందమాల్ నుంచి, కలాండి నుంచి, బౌద్ధ్ నుంచి, నయాగఢ్ నుంచి చాలామంది వచ్చారు. కాబట్టి దాదాపు ఒరిస్సాలో పట్ల కూడా ఇప్పుడు దాదాపు ఖాళీ అయిపోయింది. మహారాష్ట్ర మొత్తంగా ఖాళీ అయిపోయింది, మధ్యప్రదేశ్ లేదు. కాబట్టి తర్వాత ఇక్కడ ఛత్తీస్గఢ్ కూడా దాదాపు ఖాళీ అయిపోయినట్టే. ఛత్తీస్గఢ్లో పట్ల కూడా ఇప్పుడు నిన్న మొన్న ఉద్ధమ్ సింగ్ కమాండర్ కూడా చనిపోయిండు. కాబట్టి అక్కడ ఉన్న సంఖ్య కూడా ఏంటంటే చాలా తగ్గిపోయింది. దాదాపు వేల మీద లెక్క పెట్టదగ్గ 10ల సంఖ్యలే తప్ప పెద్దగా లేరు అది ఇక్కడ. కాబట్టి తెలంగాణలో కొద్దిమంది ఉన్నారు, చాలా అతి తక్కువ మంది. జార్ఖండ్లో కూడా అతి తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏదైతుందో అంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు వాస్తవంగా ఇప్పుడు స్వామికి కూడా తెలుసు. స్వామి వాస్తవంగా ఆయనకు పరిస్థితి అర్థమైనప్పుడు కూడా ఏంటంటే ఆయన చనిపోతే చచ్చిపోతాం అని చెప్పి నిర్ణయించుకోవడం ఏదైతుందో నిచ్చిపోవడం అది వీరత్వమే, గొప్పనే. కానీ దానికంటే కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చి అంటే ప్రజానీకంలో కూడా చేయడం అనేది ఉందో చేయడం అంటే సులువుగా చెప్పంగానే ఇక్కడేదో కమ్యూనిజం సోషలిజం వస్తుందనేం కాదు, నేనేం చెప్పడం లేదు అట్లా, ఎవరంత ఈజీ ఏం కాదు. కానీ అయినప్పటికీ కూడా ప్రజలకు చెప్పి చైతన్యవంతం చేసే క్రమం లోపల మాత్రమే అది టైం తీసుకుంటుంది. ఇప్పుడు అక్కడ కూడా ఏం లేదు కదా, చనిపోవడం తప్ప ఏం లేదు కదా. కాబట్టి దానికంటే కూడా ప్రజలు చైతన్యవంతం చేసే మార్గాన్ని ఎంచుకొని దాన్ని చేయడం అనేది అది సరైనది అవుతుంది. కాబట్టి నేను ఆ మిత్రులు కూడా ఏంటంటే మిగిలిన మిత్రులు అంటే వాళ్ళు ఈ సందర్భంగా నేను చెప్తున్నాను కాకుండా కూడా వాళ్ళు ఆలోచించవలసింది అనేది అంటే చనిపోతున్నప్పుడు బాధపడుతున్నాం. స్వామి చనిపోయింది కాబట్టి నాకు తెలుసు, మొదటి నుంచి కూడా తెలుసు ఆయన గురించి, ఇక్కడ తెలంగాణలో పనిచేసిండు కాబట్టి అది ఏదైనా అంటే ఇప్పుడున్న పరిస్థితి లోపల అది మావోయిస్టు పార్టీ ఆలోచించాలి. మరొక ప్రభుత్వం కూడా ఈ సందర్భంగా కూడా అంటే ఈ యొక్క ఎన్కౌంటర్లు కూడా
వాస్తవంగా వాళ్ళను చర్చలు చేయాలి, చర్చలు పిలవాలని ఎప్పటి నుంచో చెప్తున్నా. శాంతి చర్చల కమిటీ చెప్పింది, కానీ ప్రభుత్వం ఇవాళ ఇనే పరిస్థితి లేదు. ప్రభుత్వం కంటిన్యూగా ఎన్కౌంటర్ చేస్తుంది. ఇది ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర హోంశాఖ అమిత్ షా కూడా ఇప్పుడు ఛత్తీస్గఢ్లో పర్యటనలో ఉన్నారు. హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక చివరిగా ఫైనల్ స్టేజ్ డిసిషన్ రోడ్ మ్యాప్ కూడా తయారు చేయబోతున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఆల్రెడీ దాదాపుగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వము దాదాపుగా అంటే ఒక రకమైన విజయము, సరే విజయము ఇవాళ ప్రజలందరూ అంటారా అది గొప్పన విజయం అని అంటే విజయమే, కానీ ఆ విజయం అనేది చాలా గొప్పన సరైందని అంటే ఇప్పుడు ఆ విజయం అనే దాంట్లో బట్టి కూడా చాలామంది చంపడం జరిగింది కదా. చంపడం అనేది ఏందో ప్రజలు హర్షించరు, రాజ్యాంగం లేదు కాబట్టి ఒక ప్రజల యొక్క అభిప్రాయాలకు విరుద్ధంగా నిర్మూలించడం అనేది సరైనది కాదు. అది నిర్మూలించి విజయం అని అంటున్నావు. సరే విజయం అయితే విజయం కావచ్చు, అది మావోయిస్టు పార్టీని నిర్మూలించడము అంటే దాన్ని అంత మాత్రాన కూడా మావోయిజము నక్సలిజం పోయిందని అనుకుంటే భ్రమ అంటున్నాను. ఎందుకంటే అవి భావాలు కదా. మావోయిజం అనేది నక్సలిజం అనేది ఉందో ఈ భావాలు ఆలోచనలు అది కోట్లాది ప్రజల మధ్యలో ఉన్న భావాలు కాబట్టి భావాలను తొలగించలేవు. ఈ దేశంలో ఒక వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా చార్వాకులు పోరాడారు ఒకనాడు, అంటే 3000 సంవత్సరాల క్రితం నుంచి కూడా జరిపిన పోరాటం. వాళ్ళు ఓడిపోవచ్చు, చనిపోవచ్చు కాక, లేదా చార్వాకుల తర్వాత ఈ దేశంలో అనేక మంది కూడా వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక రూపాల్లో అనేక రకాలుగా పోరాడుతున్నారు. చనిపోవచ్చు, ఓడిపోవచ్చు, కానీ భావాలు మాత్రం పోలేదు. అది భావాలు నిరంతరం కూడా అవి ఇంకా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ దేశంలో తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు చనిపోయినరు, లేదా ఓడిపోయినరు, లేదా అన్నీ జరగవచ్చు కాక, కానీ భావాలు అయితే ఉన్నాయి కదా. భావాలు అయితే నువ్వేమి దాన్ని నిర్మూలించలేవు కదా. అది ఇంకా పెరుగుతుంది అది. కాబట్టి తప్పనిసరిగా ఏదైతే ఉందో ఇవాళ ఇది అంటే ఇప్పుడు పోరాడే ప్రజలకు ఇది ఒక నష్టమే అయినప్పటికి కూడా ఏంటంటే ఇవాళ అమిత్ షా ఏదైతుందో ఇవాళ ఫైనల్ అని అంటే ఇవాళ ఇప్పుడు ఛత్తీస్గఢ్కు ఇవాళ వచ్చిండు. ఛత్తీస్గఢ్కి వచ్చి 2 రోజుల పర్యటన ఒక బస్తర్కు సంబంధించిన ఒక దినాన్ని దాన్ని జరపడంలో భాగంగా తిరిగి నక్సలైట్ సంబంధించిన ఒక సమావేశం ఏర్పాటు చేయడంలో భాగంగా కూడా వచ్చిండు. కాబట్టి ఇక్కడ ఏం ప్రకటించడం అనేది ఉందో అంటే ఇప్పుడు నిన్న మొన్న కొన్ని హిందీ పేపర్లు వచ్చింది ఏంటంటే ఒక జైల్లో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళను దాదాపు 550 మంది జైల్లో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళను అంటే బయటికి అంటే జైలు నుంచి తీసి వాళ్ళకు పునర్వాస కార్యక్రమం కూడా చేస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు ప్రకటించారు. అయితే దానికి నిబంధనలు ఒక మంత్రివర్గ కమిటీ వేసిండ్రు. కాబట్టి ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం చూడాల్సింది. అది రేపు ఏం చెప్తారు, ఇవాళ రేపు ఏం చెప్తారు అనేది చూడాల్సింది. ఏదేమైనప్పటికీ ఇవాళ అంటే వాళ్ళు ఏ రకంగా వాళ్ళు విజయం అనేది ఎట్లా జరుపుతారో అనేది చూసి దాన్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు కూడా. ఇది మొత్తంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ నేపథ్యంలో మార్చి 31 తర్వాత ఇక ఏమాత్రం ఇక మావోయిస్టు పార్టీ నిషేధిత పార్టీ కానీ మావోయిజం ఉండొద్దని కూడా వాళ్ళు అనుకుంటుంది. దీన్నే విజయంగా చెప్పుకున్నప్పటికీ కూడా ప్రాణాలు ఒకవైపు తీసిన తర్వాత మరోవైపు శాంతి చర్చలకు అవకాశం లేకుండా ఇలా మేమే మొత్తం కూడా వన్ సైడ్గా చేయడం కూడా సరైనది కాదు. ఇది విజయం అని వాళ్ళు అనుకోవచ్చు, కానీ భావజాలాన్ని దూరం చేయలేరు. ఓకే వాళ్ళు అనుకున్నట్టు వ్యక్తుల్ని కూడా తీసేయవచ్చు, సరెండర్ చేయవచ్చు, అరెస్ట్ చేయవచ్చు, లేకపోతే ఎన్కౌంటర్ చేయవచ్చు, కానీ ప్రజల్లో ఉన్న ఆలోచనలు కమ్యూనిజాన్ని భావజాలను కూడా దూరం చేయరు. అలాగే తెలంగాణకు సంబంధించిన ఏదైతే గడ్చిరోలు జరిగిన భారీ ఎన్కౌంటర్లో స్వామి మరణించడం చాలా బాధాకరం. ఆయన పార్టీ కోసం నమ్మిన సిద్ధాంతం కోసం దాదాపు 40 ఏళ్ల పాటు అక్కడ అడవుల్లో ప్రజల కోసం పోరాటం చేశారు. ఎన్నో ఇక్కడ తెలంగాణలోనూ అలాగే ఇక్కడ మొత్తం డీకేలను కూడా చాలా గొప్పగా పార్టీ నమ్ముకున్న సిద్ధాంతం కోసం కూడా ప్రయత్నం చేశారు. ఇలా ఏదేమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఖగారు విషయంలో వెనక్కి తగ్గకుండా వెళ్ళే సందర్భం అయితే మాత్రం సరైనది కాదు. మరి చూడాలి అమిత్ షా పర్యటన మరి ఏం ప్రకటన చేస్తారు, మరి ఛత్తీస్గఢ్లో ఆయన ప్రకటించే అంశాలు ఏంటో అని కూడా అందరిగా ఆసక్తిగా చూస్తున్నారు. మరి ఏం ప్రకటిస్తారో కూడా తెలియాల్సిన అవసరం ఉందని కూడా మాజీ మావోయిస్టు జంపన్న గారు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. కనపస వంశీతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.